హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసండి. కోవిడ్ అయిపోయాక అందరూ హెల్దీ ఫుడ్ తినాలని, డ్రై ఫ్రూట్స్ బాగా తినాలని, ఇలా మనకి ఫుడ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ వచ్చేసింది. మంచి ఫుడ్ తినాలి అని అనుకుంటాం. కానీ ఎన్ని తిన్నా కొంతమందికి డ్రై ఫ్రూట్స్ విడిగా తినడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ అయినా, మార్నింగ్ 11-12 ఆ టైంలో అందరూ ఇది ఒక్క లడ్డు తిన్నారనుకోండి, హెల్దీగా ఉంటారు. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను అండి నేను. వాల్నట్ చిన్న ముక్కలుగా, అలాగే బాదాము, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇది పిస్తా పప్పు, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనం లడ్డు చుట్టినా లేదంటే బర్ఫీలా వేసుకున్నా సరే చక్కగా వస్తుందన్నమాట, కొంచెం పొడిగా ఉంటే. అందుకోసం ముందుగానే కొంచెం పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 200 గ్రాముల వరకు బెల్లం తీసుకున్నా అండి. దీంట్లోనే 1 కప్పు వాటర్ వేసాను. వాటర్ వేసిన బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత దాంట్లోనే ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసాను. ఇది కూడా వేసి బాగా కలిపేసి, ఇది మనకి పల్లి అచ్చు ఏదైనా అచ్చులు వేసుకుంటాం కదా, మంచి గట్టి పాకం రావాలన్నమాట. అప్పటి వరకు దీన్ని కలుపుకుందాము. అలాగే డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు బెల్లం తింటే మంచిగా హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలామందికి భోజనం చేశాక స్వీట్ తినడం అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు స్వీట్ అంతా స్కిప్ చేసేసి ఈ లడ్డుని ఒకటి తినండి, చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళకైతే ఇది ఇంకా బెటర్ ఆప్షన్. ఇలా మనం బెల్లం పాకం అనేది దగ్గరకు వచ్చేలాగా చేసుకోండి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో నెయ్యి వేయడం వల్ల పాకం అనేది అడుగంటకుండా ఉంటుందండి. అలాగే పాకం అస్సలు మాడకుండా చూసుకోండి. అడుగంటిందంటే మాడు వాసన వచ్చేసి మనకి లడ్డు అంతా టేస్ట్ మారిపోతుంది. ఇలా కొంచెం మనకి బెల్లం వాసన రాగానే కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం బెల్లం వేస్తే అది గట్టిగా గడ్డగట్టాలన్నమాట. అప్పుడు మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అండి. ఇలా రెడీ అయిపోయిన పాకంలో మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసేయండి. అలాగే పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసి చక్కగా అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసేయండి. ఇలా కలిపేసి 1-2 నిమిషాలు డ్రై ఫ్రూట్స్కి మన పాకం అంతా పట్టేలాగా కలిపేసేయండి. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారా లేదా, చేయని వాళ్ళు ఉంటే చేసేసేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి. చూడండి ఇలా దగ్గరకు వచ్చేసింది. ఈ టైంలో మీరు ఉండలు చుట్టుకోవాలనుకుంటే ఉండలు చుట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ప్లేట్కి నెయ్యి రాసేసి మనము కలుపుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం అంతా ఆ ప్లేట్లో వేసి ఇలా గట్టిగా నొక్కేసేయండి. దీన్ని కాసేపు ఒక 15-20 నిమిషాల వరకు వదిలేసి అప్పుడు మనకి కావాల్సిన షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. లడ్డు చుట్టింది వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి, కాబట్టి ఈ అచ్చు చూపిస్తున్నాను. మీకు ఏ విధంగా ఇష్టమైతే అలా మనం చేసుకున్న మిశ్రమాన్ని 2 రకాలుగా, మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ షేప్ని ఇష్టపడితే అలా అనమాట. లడ్డు అయితే లడ్డు, లేదంటే ఇలా అచ్చులా అయితే అచ్చులా వేసేసుకొని చక్కగా నొక్కేసుకొని ఒక అరగంట తర్వాత చాకుతోని బిల్లలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత చిన్న చిన్న ముక్కలుగా విరిచేసుకోండి. అంతే అండి, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోతుంది. అదేవిధంగా అచ్చు కూడా రెడీ అయిపోతుంది. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.